గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నడుమే ఉయ్యాల నడకే చంపాల 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 నడుమే ఉయ్యాల నడుమే ఉయ్యాల నడకే జంపాల నడుమే ఉయ్యాల నడకే జంపాల నడుమే ఉయ్యాల నడకే జంపాల. అయ్యో రామా, ఇది వాడి పని. కన్నులు పంచడం కాదు బాబు, పని చేయాలి. ఏంట్రా ఆ చూపేంటి? ఎప్పుడు పని మేం చేయడమే నువ్వు చేయవా? పని చేయడం కన్నా చేయించడం చాలా కష్టం బాబు. ఒళ్ళొంచి చేయి, మా కష్టాలు మాకున్నాయి. కనబడుతుందిలే, తొందరగా పని అయ్యి చూడు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేనా? ఏమనుకోట్లే. నీ పాట మా ఇంట్లో మొత్తం అందరూ పాడిస్తున్నారు తెలుసా? ఇప్పటికైనా తెలిసిందా? మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నువ్వు మనిషివా? సరే, నువ్వు మనిషివైతే నేను ఒక పని చెప్తా, చేస్తావా? చెప్పు, చేస్తాను. ఈ ఊరిలో ఒక రాజుగారు తెలుసా? తెలుసు. ఆయన చేతిలో మొసలు తల ఉన్న కర్ర ఒకటి ఉంది తెలుసా? తెలుసు. ఆయన కోటలోకి వెళ్ళి ఆయన గదిలోకి దూరి ఆయన పక్కనున్న కర్ర తీసుకురా, అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటాను. తెస్తా తెస్తా. రాజుగారు 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 రాజుగారు. నేను పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు ఎవ్వరు నన్ను రాజుగారు అని పిలవాల. సమ్మంగా ఉందబ్బా. ఏదో ఒకసారి ముగ్గురు కలిసి పిలవండి. రాజుగారు. అబ్బో అబ్బో, మీరు సాయం చేసి పెట్టాలి రాజుగారు. సాయమా? అంటే డబ్బులు ఏమైనా అడుగుతారా ఏంటి? అది కాదు రాజుగారు, ఇప్పు పూలతో చాలా కాసాము. మీరు కొంచెం తాగి పెట్టాలి. ఓ సింతేనా? రండి రండి. మీరు రాజుగారు రాజుగారు అంటే నాకు నరాలు దివ్వులు లాగుతున్నాయా. రండి కూర్చోండి. మగ పురుషులు సరే, మూసుకోవాల్సింది ముఖం కాదు. లోపల బొమ్మందు, లోపల బొమ్మను అంతే పో. అబ్బా, ఎవరు ఎవడా? ఆవిడ రాజుగారి భార్య. రాజుగారి భార్య? రాజుగారి భార్య? అరే, నీకు ఆవులిస్తే నోరు మూసుకోవడం తెలియదు, ఆడవాళ్ళ గురించి తెలుసా నీకు? సార్ తీసుకోండి రాజుగారు. ఏమండి, దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు తీసుకొస్తారా? గ్లాస్ ఎక్కడరా? ఇదిరా గ్లాసు. రోడ్డు తెచ్చుకుని చూస్తావు, తీసుకో గ్లాసు. అబ్బో, నువ్వు మొహం తప్ప ఇంకేం మూసుకోవట్లేదుగా. ఏమండి, వీడికి కూడా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తారా? నాకా? దాహమా? నీకేస్తుందిరా? వాడికి దాహం వేస్తుందా? దాహం వేస్తే ఇందాక అడగచ్చుకో. నువ్వు అడిగినప్పుడే అడగచ్చుకోరా. ఏముందిరా నీ బుర్రలో? నీ బుర్ర బుర్ర ఒకటే కదా. నీళ్ళు వచ్చాయి, నేను ఇస్తాను. ఎంతసేపు నీళ్ళు? ఎంతసేపు? తీసుకో. తీసుకా. ఏమండి, దాహంగా ఉంది, ఇంకో గ్లాస్ నీళ్లు. ఇప్పుడే కదా నువ్వు తాగింది నీళ్లు? కొట్టారు కదా సార్, గుండె ఎండిపోయింది. కొడుతో గొంతు ఎండిపోయిందా? గొంతు అడకుండా చెప్పమంటావు? గొంతు అడకుండా చెప్పమంటావు? రాజుగారు. అబ్బా, హాయిగా ఉందా అట పిలుస్తుంటే. రాజుగారు, మంగరాజు గారి కర్ర కావాలండి. కర్ర కావాలంటే ఆ మూల బోల్డ్ కర్రలు ఉన్నాయి, ఒకటి తీసుకెళ్ళు. ఆ కర్రలు కావండి, ఆయన చేతిలో ఉన్న కర్రే కావాలి. ఆయన చేతిలో ఉన్న కర్ర కావాలని అడిగావని తెలిసిందంటే నీ పుర్రె పగల కొడతాడు. అసలు ఎందుకయ్యా నీ కర్ర? అదే ఒక అమ్మాయి అడిగిందండి. అమ్మాయి అడిగిందా? ఎవరా అమ్మాయి? ఆ పేరు తెలీదు. పేరు తెలీదా? పేరు తెలియని అమ్మాయి నిన్నే ఎందుకు కర్ర అడిగింది? నువ్వు నన్నే ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు చేతులు అట్లా బిసుకుంటున్నావు? ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం? సంబంధమే లేదండి. సంబంధం లేదా? ఊరికి అడిగింది. ఊరికి అడిగితే కర్ర తేవడం ఎందుకు మరి? సంబంధం ఉన్నదండి, ఇద్దరు ప్రేమించుకుంటున్నారండి. ప్రేమించుకుంటున్నారా? అయితే సరే. లేదండి, ప్రేమ లేదేం లేదు అసలు. ప్రేమించుకుంటున్నారండి. అదేనండి, ఉంది, ప్రేమ ఉంది, లోతైన ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే ప్రేమ కోసం కర్రేంటయ్యా? రాజుగారిని చెప్పి ఆయన పుర్రె తీసుకురమ్మన్నా తీసుకొస్తా. లేవండి. రండి. మెల్లగా మెల్లగా ఎక్కువ ఎక్కువ దూకు. తోకవే కుర్రోడివే. నా చేపట్టుకో, నా చేపట్టుకో. అది అది సారా దిగిపోయిందా? ఎక్కడికి పడిపోతున్నావు? ఏమన్నా పర్సనల్ పనులు ఉన్నాయా?
లేదండి. మరి సరే పో, ఏదైనా ఇటు పోతా. ఆ, అయ్యో అయ్యో అరే లేదండి. బాబా, రండి. అంటే ఏంటి నువ్వు మందు కొట్టిస్తే నేను నీకు పలచనైపోయానా? లేదండి. మరి వై యూ ఫ్రెండ్ ఐ ఫ్రెండ్ సరే. యూ బ్యాక్ కమ్. తెలుగులో మాట్లాడండి. వెంకటరాజు ఒప్పుకోడు కదా, ఆయన ఎవరండి? మా ఇంగ్లీష్ మాస్టర్. మందు కొడితే తప్పకుండా ఇంగ్లీష్ లో మాట్లాడతారని ఆయనకి ప్రామిస్ చేశాను, నాకు ఏబిసిడీలు చెప్పిన. ఫ్రెండ్ ఫ్రెండ్ యూ బ్యాక్. కొంచెం మెల్లగా నడు. ఇదిగో ఇది మొత్తం మాదే. మా అబ్బ దగ్గర దొబ్బేశాడు. నువ్వేంటి అంటున్నావేంటి? ఆస్తి మాది, దొబ్బిందాడు, మధ్యలో నీ చుచ్చు ఏంటి? దా, నువ్వు ప్రేమించావు, నీ కర్ర కావాలి, నేను ఇప్పిస్తాను కదా నీ కర్ర. అటు నువ్వు ఫాలో అయిపో. ఇదిగో, పో, ఆడ మెట్లుంటాయి, నేరుగా పైకి పో. ఆడ రూమ్ ఉంటుంది, రూమ్ లో మంచం ఉంటుంది, మంచం మీద మంగరాజు ఉంటాడు, పక్కన కర్ర ఉంటుంది. తెచ్చుకోపో, నేను పర్మిషన్ ఇచ్చాను. పో. చేసావా? శబ్బాష్. ఎన్నాళ్ళు మంగరాజు జనాల సొమ్ము దొబ్బేస్తే నువ్వు వాడు కర్ర దొబ్బేశావు. నువ్వు టైగర్వే, నువ్వు టైగర్వే. రే మంగరాజు వచ్చారా రే? నీ సొమ్ము దొబ్బేసే టైగర్ వచ్చాడ్రా. టైగర్ టైగర్. సోరయ్య, సోరయ్య, అయ్యా ఆ భూతరాజు గారు ఏదో గోల్ చేస్తున్నట్టున్నాడు చూడు. అలాగేనయ్యా. టైగర్ అంటే టైగర్. ఏంటా కేకలు ఎంత రాత్రి పూట? ఏడ్రా మంగరాజు, ఏడ్రా అంతా లింగరాజులు వచ్చారు. నిద్రపోతున్నాడు. ఏంటా గౌడు కేకలు? అసలు ఎందుకు వచ్చావు? దొంగతనానికి వచ్చాం. నువ్వు దొంగతనానికి వచ్చావా? ఎస్, అర్ధరాత్రి పూట నల్ల చొక్కా వేసుకుని ఎందుకు వస్తారా? దొంగతనానికి వస్తారు. నిజం చెప్పవా? చూసారా, నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. ఇప్పుడు చెప్తాను చూడండి. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నువ్వేమన్నా ఎన్టీ రామారావు అనుకుంటున్నావా? నిజం చెప్పు. గోదావరి నదీ తీరంలో వెన్నెల వెలుగులు మేం జనకాలాడుతున్నాం. మాకు ఆమడ దూరంలో 3 దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానమాచరిస్తున్నారు. వారిలో ఒక దేవకన్య నన్ను చూచి నా అందానికి ముగ్ధురాలై నన్ను ప్రేమించి మోహించి కామించి, మానవ నాతో పాటు స్వర్గానికి వస్తావా అన్నది. ఈ తొక్కలో మంగరాజు దగ్గర ఇంకెంతకాలం పనిచేద్దాంలే అని నేను కూడా సరేనన్నా. అంతే, ఆవిడ తప్పున నా చేయబట్టుకుని రివ్వున గాలిలోకి లేచింది. మేము స్వర్గం వైపుగా వెళ్ళిపోతున్నాం. మా పక్క నుంచి మేఘాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇంతలో ఆ మిగతా 2 దేవతా స్త్రీలు ఉన్నారు, చూశారు? వాళ్ళల్లో రెండో ఆవిడ నాకెదురుగా వచ్చి, అలా రాజకుమారా నన్ను ఏలుకోవా అన్నది. అని చేయబట్టుకుని లాగింది. దాంతో 3వ ఆవిడ ఈ పక్కకు వచ్చి, హే రాజన్ నా మాట ఏమిటి అని ఈ చేయబట్టుకుని లాగింది. ఇది చూసి మొదటి ఆవిడ ఊరుకుందా, ఆవిడే ఈ చేయబట్టుకుని లాగింది. 2వ ఆవిడ లాగింది, 3వ ఆవిడ లాగింది, మొదటి ఆవిడ, 2వ ఆవిడ లాగింది, 3వ ఆవిడ లాగింది, మొదటి ఆవిడ లాగింది, 2వ ఆవిడ, 3వ ఆవిడ, మొదటి ఆవిడ, 2వ ఆవిడ, 3వ ఆవిడ, మొదటి ఆవిడ. సరిగ్గా నేను ఇలాగే అన్నాను, విసుగుచ్చి. అంతే, 3 వదిలేశాను. అక్కడి నుంచి గిరికీలు కొట్టుకుంటూ దభేళ్ళ ఇక్కడి నుంచి పడిపోయాను. ఆ చప్పుడుకి మీరంతా నిద్రలేచి వచ్చారు. ఇది నిజం, పచ్చి నిజం. మీ కుటుంబం మొత్తం చచ్చిన తొట్టు. ఈయన స్తంభాన్ని కట్టేసుకోవటం రా. ఎందుకు నిజం చెప్పినంత? ఆగండి రే! ఆడంగులతో లోపలికి వెళ్ళండి. రేయ్! నన్ను కట్టేసి కొడుతున్నావే, అది ఒకతనం కాదురా. ఒక్కసారి నా కట్లు కూడా తెచ్చి నా ఎదురుగా రా, చూసుకుందాం. ఫేస్ టు ఫేస్, సింగిల్ టు సింగిల్. కొట్టండి రా. ఏడ్చావు? ఆగిందంతా దిగేదా కొట్టండి.
దొరయా దొరయా అయ్యా నా చేతి గారు కనపడలేదు ఏమైందిరా కర్ర కనపట్టం లేదా ఏమైంది? అయ్యగారి చేతికర్ర కనపట్లేదండి బాబు. రై దువాసే దువాసే అయ్యా నాన్నగారి చేతి గారు కనపట్లేదంట. ఇంట్లో చేతి గారు ఏమైందిరా 5 నిమిషాల్లో కర్ర నా చేతిలో ఉండాలి. మీరు అటు వెళ్ళండి మీరు ఇటు వెళ్ళండి. అలాగే ఏదిరా ఎతుకుతున్నారో అబ్బా అన్నాడు. అయ్యగారు ఖరాబ్ అయింది. కర్ర కర్ర ఆ. రేయ్, ఇట్రాండి రేయ్. రండి. కర్రే కదా కర్ర చూసావా కర్ర అబ్బా నోట్లాడుతుందిరా కర్ర. అంత పెద్ద కర్ర నోట్లో ఆడమంటే అది అది ఆహా అది గుర్తు రావట్లా ఎత్తు పనికి మళ్ళా సోదంతా చెప్తావు. సోదే ఏందిరా సోది? మీరేదో కష్టపడుతున్నారు, సాయం చేద్దాం, నేను వస్తే అది సోదా. పోయి ఎత్తుక్కోపోరా, నేను ఏమైనా ఎత్తుకుతానా? పని ఆపమన్నానా? ఎత్తుక్కోపోరా, పని చూసుకోరా, పైకి రాపో. ఏంటి ఏమెత్తుతున్నారు? పెద్దయ్య గారు కరపోయిందమ్మా. అయ్యో రామా. విన్నావా? ఇది వాడి పనే. కోట లాంటి ఇంట్లోకి వచ్చి ఎక్కడో మేడ మీద పడుకున్న తాతగారి పక్కలో ఉన్న కర్ర తీసుకెళ్లాడంటే వాడు మామూలు మనిషి కాదు. నువ్వు ఇట్లా అని ఆయన గెలుపుతా ఉండు, ఒక రోజు వచ్చి నిన్ను ఎత్తుకెళ్తాడు, దోలు తిరిగిద్ది. ఏయ్ నోరు మీరా. అక్క చూస్తున్నాడు, బయలుదేరు రేయ్ బయలుదేరక్క బయలుదేరు. ఏయ్ ఆ కర్ర లేవు. నీకెందుకు ఇవ్వాలి? నేను తెచ్చా, నా దగ్గర ఉంచుకుంటా. అదేం కుదరదు. నేను అడిగితే తెచ్చావు, నా కోసం తెచ్చావు కాబట్టి నాకే ఇవ్వాలి. ఇవ్వు. సరే తీసుకో. ఇదిగో, ఇప్పటికైనా తెలిసిందా మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయగలడని? ఆ ముసలాళ్ళ చేతికర ఎప్పుడైనా తెస్తాడు. పోనీ ఎవరన్నా పడుచోల్ది చెప్పు, తెస్తా. సరే నీకు ధైర్యం ఉంటే రాజుగారి పెద్ద కొడుకు కుడి చేతి వేలికున్న ఎర్ర రాయి ఉంగరం తీసుకురా, అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటా. రాజుగారి పెద్ద కొడుకా? అంటే ఆంబోత్కి మీసాలు పెట్టినట్టు దూడ పెదాలు వేసుకునే విలన్ లా ఉంటాడే. ఏ ఆ బాబు, ఆయన ఎవరనుకుంటున్నావు? వాడు రాజుగారి కొడుకైతేనేంటి, మంత్రి గారు అల్లుడైతేనేంటి, నీకా ఉంగరం కావాలి అంతే కదా. నీకోసం ఏమన్నా చేస్తా. కావాల్సే వాడి వేలు తెగ్గొట్టైనా ఆ ఉంగరం తెచ్చిస్తా, సరేనా? రేపొద్దునే వచ్చి తీసుకెళ్ళు. వెళ్ళు. వెళ్ళకి ఇక్కడే ఉంటాం, వెళ్తున్నాం. వెళ్ళు. అయ్యురామా వెళ్తున్నాం కదా. ఆ వెళ్ళు వెళ్ళకుండా ఇక్కడ నుండి విని చేసుకోవడానికి వచ్చాం. పెద్ద అంతగడని కొండ. అక్క వాడు జగదేక వీరుల్లాగా ఉన్నాడు, ఈసారి తప్పకుండా ఉంగరం తెస్తాడు, నీ దోలు తిరిగి. ఏడ్చాడు. నాన్నగారు ఆ ఉంగరం తీసి 20 ఏళ్ళు అయింది, అది బిగుసుకుపోయింది, రాదు. ఈసారి వాడి పని అయిపోయింది. ఏంట్రా అమ్మాయి కడతామంటే తెచ్చావు, ఉంగరం తెమ్మంటే రెడీ అయిపోతున్నావు. రేపు పొద్దున మటర్ చేయమంటే చేస్తావా? చేస్తా. మటరు? అవును. మడ్రా? అవునరా. మటరే? అవునరా, మడ్డరే. నేసేమంటావా? అయ్యో బాబు దేవుడా, ఏంట్రా అమ్మాయి కోసం ఏం చేయమని చేస్తావా? అవును చేస్తాను. అక్క దీని కోటలోకి తీసుకెళ్ళాడు, ఇప్పుడు తాత చూసాడు అనుకో మన తాట తీస్తాడు. రే వరదా, నీ తల్లి నిండా ఉందిరా బురద. ఆపండి. అందుకే దీన్ని ఇప్పుడు మనం దాచి తీసుకెళ్ళాలి. ఓహో అలాగే. ఏయ్ రండి లైన్ లో నిలబడండి. ట్రైన్ లో కర్ర 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 దొరికింది, నాకు దొరికింది, కర్ర దొరికింది, నాకు దొరికింది. మేమందరం కలిసి వెతికితే దొరకని కర్ర మరి నీకెలా దొరికింది? అందరికీ అన్నీ కనపడవు బాబు. నువ్వు గొప్ప పుణ్యం చేసావా నా బాబు? కాబట్టే డేగ కళ్ళతో వెతికాను, లటిక్కని పట్టేశాను. అన్నగారు మీ కర్ర మీరు తీసేసుకోండి. ఈ జన్మకు మీ రుణం ఇలా తీర్చుకోగలిగాను. ఇక నేనేమైపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు. కర్ర జాగ్రత్త అన్నగారు. అరే ఈ కడవను ఉంచుకోరా. రేయ్, అసలు కర్ర ఎప్పటి వరకు ఏమైంది? నీకే ఎలా దొరికిందిరా? అందుకే కాలేది. ఇప్పటిదాకా కర్ర పోయిందని చెప్పరన్నావు. పోలే మా అన్న కర్రే కదా అని చెప్పి ఎతికి పెట్టాను. ఇప్పుడేమో కర్ర ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది, ఎప్పుడు దొరికింది అని కారణాలు తెస్తున్నావు. అసలు నీ కర్ర కావాలన్నా కారణం కావాలన్నా? కారణం కావాల్సి వస్తే కర్రటి అనబెట్టి. అరే రే రే రే, ఆగరా.
కర్రే కావాలి ఇటువరా. రే చూసావురా, అసలుకే ఫిట్టింగ్ పెట్టాను, దెబ్బకు దారిలోకి వచ్చారు. అరే రేయ్ 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 ఏంట్రా? దాహంగా ఉంది, ఆ చెట్టుకి 2 కొబ్బరి బొండలు కొద్దివా? ఏ నువ్వు కొబ్బరి చెట్టు ఎక్కలేవా, కోసుకోలేవా? ఏటోస్ అమ్మాయి కోసం అన్ని చేసి వెళ్ళిపోతున్నాం. ఏం మా కోసం ఏం చేయవా? అసలు ఏటైందిరా? ఏటి నీ సంగతి? తెలీదు. అయ్యా వీడు అడిగాడు కాబట్టి కాదన్నావు. అదే ఆ అమ్మాయి అడిగితే నవ్వుకుంటూ వెళ్ళి ఊర్లో కొబ్బరి చెట్లన్నీ నరికిచ్చేస్తావు కదా. తెలీదు. అక్క నిన్న నేను అనవరం గడు స్కూల్కి వెళ్తుంటే మస్తాన్ గడికి ఒక వెంట పడింది. అదేనే పొట్టిగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అయ్యో నా సైకిల్ బాబాయ్, సైకిల్ సైకిల్. అతను నువ్వేం చెప్పినా చేస్తున్నాడు. రాళ్ళు దొర్లించమంటే దొర్లించాడు, తాతగా చేతికర్ర కాజేమంటే కాజేశాడు. మనకే తాతగారి దగ్గరికి వెళ్ళాలంటే కాళ్ళు చేతులు వణుకుతాయి, మరి అతను అలా వెళ్ళాడు. ఎలా ఏంటి? అక్కకిచ్చిన మాట కోసం వెళ్ళాడు. ఏమక్క? తెలీదు. రేయ్ నీకు అమ్మాయి అంటే ఒక రకమైన ఇది కదా. తెలీదు. ఓసస్ నీకు తెలియకపోవడం ఏంటి? తెలీదే. తెలీదా? ఆ. ఏం తెలీదు? అసలు నీకేం తెలుసు? ఎందుకు తెలీదు? నీకు తెలిసి నాకు తెలియదేంటి? నాకు తెలియకుండా నీకు తెలిసిందేంటి? తెలిసి తెలియకుండా నీకు తెలిసిందేంటి? తెలియకుండా తెలిసి మాకు తెలియదేంటి? అసలు నీకే తెలిసి తెలియకుండా నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం తెలియడం లేదు. నీకు తెలిసిందిరా? తెలీదు. ఇంత వివరంగా చెప్పినా తెలియలేదా? తెలీదు. తెలీదా? తెలీదు. ఆ అమ్మాయి ఎవరో తెలీదా? తెలీదు. అక్క 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 ఏంటి? నువ్వేంటి ఈ మధ్య ఏదో నోటు వేసుకుని అని బిత్తర రూపులు చూస్తున్నావు? అతనికి నువ్వంటే ఇష్టమా? తెలీదు. పోనీ అతనంటే నీకు? తెలీదు. అసలు ఈ గోలంతా ఎందుకు? నీకు తెలిసిందేది చెప్పు. అయ్యో రామా, నాకేం తెలియదు అంటున్నాను కదా. తెలీదు తెలీదు తెలీదు.